సమాచారం కోసం 95 న్యూస్ ఇప్పుడు యాప్ లో మీ ముందుకు వచ్చింది. వెంటనే డౌన్లోడ్ చేసుకుని న్యూస్ అప్డేట్ తెలుసుకోండి. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం. తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం అన్ని ప్రధాన పార్టీలు తమ ప్రచారంతో అయితే ముందుకెళ్తున్నాయి. అటు తెలంగాణ రాష్ట్రంలో చూసుకుంటే 3 ప్రధాన పార్టీలు ఏదైతే బీజేపీ, బీఆర్ఎస్ తో పాటు కాంగ్రెస్ కూడా రోజు రోజుకి ప్రచార హోర్న అయితే కొనసాగిస్తున్నాయి. మరి ప్రస్తుతం మనం సికింద్రాబాద్ బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి మేకల సారంగపాణితో మనం ఉన్నాము. అసలు ఎమ్మెల్యే అభ్యర్థి ఏం చెప్తున్నారు, నియోజకవర్గానికి సంబంధించినటువంటి విషయాలు ఏం చెప్తున్నారో ఆయన మాటలో విన్నాం. ముందుగా నమస్తే అండి. నమస్తే అమ్మా, 95 న్యూస్ కు స్వాగతం. ఈ సికింద్రాబాద్ నియోజకవర్గంలో ఇప్పటికే ప్రచారం మొదలు పెట్టారు. ఎక్కడెక్కడ ప్రచారం చేస్తారు, ప్రజల నుంచి మీ స్పందన ఎట్లా ఉంది? భారతీయ జనతా పార్టీకి అనూహ్యమైన స్పందన ఉన్నది. నరేంద్ర మోడీ గారు చేసిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు, అట్లే కాకుండా ప్రపంచ దేశాలలో ఆయన విధానాలను ఈరోజు కింది స్థాయి నాయకులు, ప్రజలు, కార్యకర్తలు కూడా ఓటు వేయాలని సిద్ధపడుతున్నారు. సికింద్రాబాద్ నియోజకవర్గంలో మొదటి నుంచి భారతీయ జనతా పార్టీకి ఆదరణ, అభిమానాలు ఎక్కువ ఉన్నాయి. ఇక్కడ బీఆర్ఎస్ ప్రభుత్వం అన్ని రంగాలలో వైఫల్యమైంది కాబట్టి మా ప్రచార కార్యక్రమాలు బీఆర్ఎస్ కు ఏ విధంగా ప్రజలు ఎందుకు ఓటేయాలి, పద్మారావు గారికి ఇక్కడ ఎందుకు ఓటేయాలని చెప్పేసి ప్రజలు నిలదీస్తున్నారు. ఆ ప్రకారంగా మేము ఒక ప్రణాళికాబద్ధంగా బీజేపీ ప్రచార కార్యక్రమం మొదలు పెట్టాం. మరి మీరేం చెప్తున్నారు, అసలు మీకే ఎందుకు వేయాలి ప్రజలు ఓట్లు, పద్మారావుకి కానీ లేకపోతే కాంగ్రెస్ కి కానీ ఎందుకు వేయొద్దు అంటే మీరేం చెప్తారు? 1952 నుంచి ఎక్కడ స్థానికులు ఎవరు కూడా పోటీ చేయలేదు, అవకాశాలు కూడా రాలేదు. మొట్టమొదటిసారిగా భారతీయ జనతా పార్టీ స్థానికులైన నాకు టికెట్ ఇవ్వడం జరిగింది. గతంలో కేఎస్ నారాయణ గారు 3 సార్లు, ఎల్ నారాయణ 2 సార్లు, శ్రీనివాస్ యాదవ్ గారు 3 సార్లు, పద్మారావు గారు 3 సార్లు ఎమ్మెల్యేగా అయ్యాడు. కానీ నియోజకవర్గం ఎక్కడేసిన గొంగ లెక్కనే ఉన్నది. ఇది సికింద్రాబాద్ నియోజకవర్గం పేరుకే అతి పెద్ద గొప్ప తప్ప అసలు అభివృద్ధి మాత్రం శూన్యం, ఒక దిబ్బలాగా మార్చింది. ఇక్కడ ఎన్నో సమస్యలు, డ్రైనేజ్ సమస్య కానీ, వాటర్ లైన్ కానీ, స్ట్రీట్ లైట్ కానీ, ఎలక్ట్రిసిటీ కానీ అనేకమైన సమస్యలు ఉన్నాయి. పేదలు, బడుగు బలహీన వర్గాలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇక్కడ ప్రధానమైన సమస్య నాలా సమస్య ఉన్నది. ఈ నాలాలో ఎప్పుడు వర్షాలు, వరదలు వచ్చినప్పుడు చాలా మంది చనిపోవడం జరుగుతుంది. ఆ నాలాలను వెడల్పు చేయాలి, ఆ నాలాలను సైంటిఫిక్ గా డెవలప్మెంట్ చేయాలని ఎన్నోసార్లు ప్రతిపాదనలు పెట్టినా కూడా ఎవ్వరు పట్టించుకోలేదు. ఒకనొక టైంలో కేసీఆర్ గారే పార్సిగుట్టకు వచ్చి నాలాలను చూసి ఏంది నాలా పరిస్థితి ఇట్లా ఉన్నది, ఇక్కడ నాలాను వెడల్పు చేసి చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ డబుల్ బెడ్రూమ్ ఇస్తా, ఈ భూమి కోల్పోయిన వాళ్ళందరికీ, ఇల్లు కోల్పోయిన వాళ్ళందరికీ నష్టపరిహారం కూడా ఇస్తా, దీన్ని ఒక ఆధునీకరణ చేసి ఎవరికి ఎలాంటి ఇబ్బందులు కాకుండా చూస్తా అన్న వ్యక్తి పత్తా లేడు, జాడలేడు. స్థానిక ఎమ్మెల్యే పట్టించుకోలేదు, డిప్యూటీ స్పీకర్ గారు పట్టించుకోలేదు, మన ఎవరైతే కేసీఆర్ ఇచ్చిన వాగ్దానం ఆయన నెరవేర్చలేదు. పార్సిగుట్టకు వచ్చిండు, ఈ పార్సిగుట్టను పార్సీ హిల్స్ చేస్తా అన్నాడు, బంజారాల్స్ జూబ్లీలు చేస్తా అన్నాడు, దత్తత తీసుకుంటున్నాను ప్రకటించాడు అఫీషియల్ గా. ఇప్పటి వరకు ఒక్కరోజు కూడా రాలే, ఎక్కడ సమస్యలు అక్కడనే ఉన్నాయి. కాబట్టి ప్రజలు ఇలా తీవ్రమైన నిరాశలు ఉన్నారు. ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు అసలు వాళ్ళు ఏం చెప్తున్నారు, పలానా సమస్య అని చెప్పేసి, అంటే ప్రభుత్వ సంక్షేమ పథకాలను కూడా దృష్టిలో ఉంచుకొని ఎక్కడెక్కడ వారు వైఫల్యం చెంది ఉన్నట్టు మీకు అనిపిస్తుంది? మీరు గమనించడం లేదమ్మా, సంక్షేమ పథకాలన్నీ కేంద్ర ప్రభుత్వం నిధులే. ఆ నరేంద్ర మోడీ గారు ఇచ్చిన ఫండింగ్ మాత్రమే నడుస్తుంది. ఉదాహరణకు ఉచిత బియ్యము, కరోనా సమయం నుంచి ఉచిత బియ్యం ఇస్తున్నారు నరేంద్ర మోడీ గారు. ₹1 గారు కూడా కేసీఆర్ ఇవ్వడం లేదు. మొత్తం నరేంద్ర మోడీ గారే ఇప్పటి వరకు ఉచిత బియ్యం ఇవ్వడం జరుగుతుంది. అలాగే భవిష్యత్తు ఇంకొక 1 ఇయర్ కూడా దాని ఎక్స్టెన్షన్ ఈ మధ్య కాలంలో చేసిండు. ఎక్కడైతే కేసీఆర్ ఏ ఒక్క డెవలప్మెంట్ అని చేసిందా? నరేంద్ర మోడీ గారు ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు. ఉదాహరణకు మన ప్రియతమ కిషన్ రెడ్డి గారు ఉన్నారు. ఇక్కడ కరోనా టైంలో ఇంటింటికి తిరగడం జరిగింది, అందరికి భరోసా ఇవ్వడం, ఫ్రీ వ్యాక్సినేషన్ జరిగింది. అవే కాకుండా ఆక్సిజన్ సెంటర్స్ ఏర్పాటు చేసి ప్రతి ఒక్కళ్ళకు పార్టీలకు అతీతంగా ప్రజలందరినీ ఆదుకోవడం జరిగింది. ఒక్కరోజన్నా కేసీఆర్ గాని, పద్మారావు గారు అని ఏ ఒక్క హెల్త్ సెంటర్ కానీ, ఏ ఒక్క హాస్పిటల్ కానీ సందర్శించేదా ప్రజలకు ఒక భరోసా ఇస్తుంది. అన్ని అర్బన్ హెల్త్ సెంటర్లలో మేము షెడ్లు వేయడం జరిగింది. అంటే కిషన్ రెడ్డి గారు పోయినప్పుడు కానీ అక్కడ ప్రజలు అడిగేది, ఎండలో నిలబడుతున్నాం, కూర్చోడం కుర్చీలు లేవు, ఎండ బాగుడుతున్నాం, అన్ని ఆసుపత్రులలో షెడ్ వేయించడం జరిగింది. అట్లనే తిరుగుతుంటే మంచినీటి సమస్య ఉన్నది, బోరింగ్లు వేయించడం జరిగింది. తర్వాత కమ్యూనిటీ హాల్స్, చిన్న మా దగ్గర ఏదంటే స్లమ్స్, చిన్న కమ్యూనిటీ హాల్ మీద ఎక్స్టెన్షన్ కమ్యూనిటీ హాల్ నిర్మించడం జరిగింది. అట్లా పేద ప్రజలకు ఎన్నో విధాలుగా, వికలాంగులకు పరికరాలు ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత అన్ని ప్రజలకు ఏ అవసరం ఉన్నా ఆపదంగా భారతీయ జనతా పార్టీ, కిషన్ రెడ్డి గారు కానీ, కార్యకర్తలు కానీ, నాయకులు కానీ ముందుండి సేవా కార్యక్రమాలు చేసుకుంటూ పోతున్నాం. కాబట్టి ఇవాళ బీజేపీ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. కేసీఆర్ కానీ, పద్మారావు కానీ నియోజకవర్గానికి ఏ అభివృద్ధి చేయలేదు కాబట్టి ఖచ్చితంగా ఇవాళ మీకు ఎందుకు ఓటు వేయాలని చెప్పి నిలదీస్తున్నారు. ఓకే, అంటే ఇంతకు ముందు అంటే ఈ సికింద్రాబాద్ లో కావచ్చు, లేకపోతే హైదరాబాద్ లో కావచ్చు, బీజేపీకి సంబంధించిన ముఖ్య నాయకులు ఎవరు లేరు
కాబట్టి ఇంతకు ముందు ల్యాక్ అయి ఉన్నారు అనుకోవచ్చు. ఇప్పుడు బీజేపీలో చూసుకుంటే ఇక్కడ నుంచి కిషన్ రెడ్డి అక్కడ ఎంపీగా ఉన్నారు, కేంద్ర పర్యాటక శాఖ మంత్రిగా కూడా ఉన్నారు, అక్కడ లక్ష్మణ్ సైతం మంచి పాత్ర పోషిస్తున్నారు, జాతీయ స్థాయి నాయకులు ఉన్నారు. దీన్ని మీరు సికింద్రాబాద్ లో ఎట్లా వాడుకోబోతున్నారు? మీ అందరికీ తెలియడం ఏంటంటే మొదటి నుంచి మా క్యాడర్ బేస్ పార్టీ ఇది. భారతీయ జనతా పార్టీకి ఎప్పుడు లేరు అనేది తప్పది. ఇది మొదటి నుంచి పార్టీ కార్యకర్తలు బలమైన సైనికులు, మొక్కమని ధైర్యంతో, సిద్ధాంతాలతోని, ఒక ఆదర్శవంతమైన జీవితాలతోని ఇక్కడ మా క్యాడర్ పనిచేస్తుంది. కాబట్టి మొదటి నుంచి లీడర్లు ఉన్నారు, క్యాడర్లు ఉన్నారు. గతంలో కార్పొరేటర్లు గెలిచారు, 4-5 సార్లు ఎంపీలను గెలిపించుకున్నారు. తర్వాత అలయన్స్ లో తెలుగుదేశం పార్టీని కూడా గెలిపించుకున్నారు. ఎప్పుడైనా సికింద్రాబాద్ నియోజకవర్గంలో బలమైన బీజేపీ క్యాడర్ ఉన్నది. ఒక సైంటిఫిక్ సిద్ధాంత పరంగా పనిచేసే నాయకులు, కార్యకర్తలు ఉన్నారు. వాళ్ళందరూ బ్రహ్మాండంగా పాదయాత్రలు చేసుకుంటే ఇంటింటికి పోయి ఓటు అడితే తప్పకుండా ఈసారి బీజేపీకి ఓటేస్తాము. మాకు ఏ ప్రభుత్వం ఏం చేయలేదు, ఏ డెవలప్మెంట్ చేయలేదు. కాబట్టి ఖచ్చితంగా డబుల్ ఇంజన్ సర్కార్ కేంద్రంలో నరేంద్ర మోడీ గారు రావాలి, ఇక్కడ తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం రావాలని చెప్పేసి ప్రజలు ఇలా కోరుకుంటున్నారు. దానికి అనుకూలంగానే మేము ప్రచార కార్యక్రమాలు చేసుకుంటూ పోతున్నాం. అంటే ఇప్పుడు ప్రచారం కొనసాగుతుంది కాబట్టి మరికొన్ని రోజుల్లో ఎన్నికలు రాబోతున్నాయి కాబట్టి జాతీయ స్థాయి నాయకులు ఎవరైనా మీతో పాటు ప్రచారంలో పాల్గొనే అవకాశం ఉందా? తప్పకుండా. అంటే మిమ్మల్ని వాళ్ళు దగ్గరకు వచ్చి చూస్తారు, మీతో పాటు ప్రచారం చేస్తారని మీరు అనుకుంటున్నారా? 100% చేస్తారమ్మా. ఎక్కడైతే భారతీయ జనతా పార్టీ గెలుస్తుందో, ఎక్కడ ఏ లీడర్ అవసరమో, ఎక్కడ ఏ నాయకుడు అవసరమో, మా రాష్ట్ర పార్టీ ఎన్నికల ప్రచార కమిటీ ఉన్నది. ఆ ప్రచార కమిటీ ఆల్మోస్ట్ డిజైన్ చేసింది. ఆ డిజైన్ ప్రకారం మాకు ఎప్పుడైనా అగ్రనాయకులు రావచ్చు. ఇక మాకు కిషన్ రెడ్డి గారు కానీ, డాక్టర్ లక్ష్మణ్ గారు కానీ, బండి సంజయ్ గారు కానీ, ఈటల రాజేందర్ కానీ, వీళ్ళు కాకుండా ఇతర రాష్ట్రాల సీఎంలు కానీ, జాతీయ నాయకులు కూడా త్వరలోనే వచ్చి పాల్గొంటారు. ఇప్పటికే నిన్నటికే మాకు మన నామినేషన్ ప్రక్రియ ముగిసింది కాబట్టి వాళ్ళు పార్టీ అందరిని సంప్రదించి ఎక్కడెక్కడ ఎవరిని పిలిచాలి, ఎక్కడ ఎవరు ఇవాళ మన ఓట్ బ్యాంక్ ఇంకా ప్రజల ఆదరాభిమానాలు చూడగొట్టమో ఆ ప్రక్రియ ఆల్రెడీ స్టార్ట్ అయింది. మనకు గత 2-3 రోజుల నుంచి పెద్ద నాయకులు ఇక్కడికి వస్తారు, ప్రచారం చేస్తారు, తప్పకుండా నన్ను ఆశీర్వదిస్తారు అని అనుకుంటున్నారు. ఇప్పుడు సికింద్రాబాద్ నియోజకవర్గంలో బీజేపీ నుంచి టికెట్ ఇవ్వాలనుకుంటే ఎవరికైనా ఇవ్వచ్చు, మీకే ఎందుకు ఇచ్చారని అనుకుంటున్నారు? బడుగు బలహీన వర్గాల చెందినోని, ప్రజలకు నిత్య సంబంధాలు ఉన్నోని, కరోనా టైంలో ఎన్నో కార్యక్రమాలు చేసిన వాడిని. అంతేకాకుండా ఇక్కడ కార్యకర్తలు ప్రజలు నన్ను కోరుకున్నారు కాబట్టి పార్టీ అన్ని సర్వేలు చేసి ప్రజల అభిప్రాయం తీసుకొని, కార్యకర్తల అభిప్రాయం తీసుకొని నాకు ఇవ్వడం జరిగింది. మీ క్యాడర్ అంతా సంతృప్తిగానే ఉంది? బీజేపీ క్యాడర్ 100% సంతృప్తిగా ఉన్నది. అందరు కలిసి పని చేసుకున్నారు. మీరు గతంలో కూడా చూసారు, మన నామినేషన్ ర్యాలీ చూసారు, పాదయాత్రలో చూసారు. బ్రహ్మాండంగా కార్యకర్తలు నాకంటే ముందే వాళ్ళు ఉత్సాహంగా పాల్గొంటారు. అన్ని బూత్ లెవెల్లో, శక్తి కేంద్రం లెవెల్లో, డివిజన్ లెవెల్లో పాదయాత్రలు చేస్తున్నారు, ప్రజల దగ్గర పోతున్నారు, కార్యక్రమాలు చేస్తున్నారు. అన్ని కార్యక్రమాలు బ్రహ్మాండంగా చేసుకుంటాం. అందరం హ్యాపీగా పని చేసుకుంటాం. అన్ని వర్గాలను కలుపుకొని మా పార్టీ కార్యకర్తలు చురుకుగా పాల్గొంటున్నారు. మరోవైపు చూసుకుంటే తెలంగాణలో బీజేపీకి జనసేనతో కూడా పొత్తు కుదిరింది. 8 సీట్లు ఇస్తామని చెప్పేసి కూడా ఒప్పుకున్నారు. కాబట్టి ఇక్కడ మీ కాన్స్టిట్యూయెన్సీ లో జనసేన కార్యకర్తలతో కావచ్చు, అటు జనసేనతో ఎట్లా కలుపుకొని పోబోతున్నారు? వాళ్ళు ఎవరైనా ఇంతవరకు మీతో టచ్ లోకి వచ్చారా? జనసేన కార్యకర్తలు నిత్యం నాతో పనిచేస్తున్నారు. ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారిని కూడా వాళ్ళు తీసుకొస్తామని మాకు హామీ ఇచ్చారు. ఎందుకంటే మా నియోజకవర్గంలో గతంలో నేనే ఎమ్మెల్యేగా నిలబడ్డ ప్రజారాజ్యం నుంచి నాకు సుమారు 20,000 ఓట్లు రావడం జరిగింది. ఖచ్చితంగా ఈసారి పవన్ కళ్యాణ్ గారు ఇక్కడికి వస్తే తప్పకుండా బీజేపీకి సపోర్ట్ ఉన్నది. కాబట్టి కార్యకర్తలు, జనసేన కార్యకర్తలు, బీజేపీ కార్యకర్తలకు ఒక ఉత్సాహం ఉంటది. ప్రజలు కూడా జనసేన పవన్ కళ్యాణ్ గారు రావాలని చెప్పి కోరుకుంటున్నారు. కాబట్టి ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు వస్తారు, మాకు ఫుల్ సపోర్ట్ చేస్తారు. కార్యకర్తలందరూ మాతోనే తిరుగుతున్నారు రోజు ప్రచార కార్యక్రమంలో. ఓకే, ఇప్పుడు బీఆర్ఎస్ కి ఎందుకు ఓటు వేయొద్దు అంటే సంక్షేమ పథకాలు ప్రజలకి అందించడంలో విఫలమైందని చెప్పేసి చెప్తున్నారు. మరి కాంగ్రెస్ కి ఎందుకు వేయొద్దు అంటారు? నేను ఏమంటున్నామా, గతంలో కాంగ్రెస్ అన్ని స్కీములన్నీ స్కాములు చేసింది. ఇప్పుడు బీఆర్ఎస్ వచ్చేమో మొత్తం అవినీతి, అక్రమ పాలన, కుటుంబ పాలన. ముఖ్యంగా మీ అందరూ తెలుసు, నిధులు, నీళ్లు, నియామకాల పేరుతోని సబ్బండ వర్గాలు పోరాటం చేస్తే 1400 మంది బలిదానం చేస్తే వచ్చిన తెలంగాణను ఎవరికి దక్కింది? కేవలం కల్వకుంట కుటుంబం సభ్యులు. అదే పద్మారావు గారు స్థానికేతరుడు, స్థానిక ఇక్కడ కాదు, లోకల్ కాదు. ఆయన వచ్చి 2004లో ఇక్కడ పోటీ చేస్తే
ఎమ్మెల్యే అయ్యింది. తర్వాత 2008 లో బై ఎలక్షన్స్ తెలంగాణ ఉద్యమం కోసం బై ఎలక్షన్ రాజీనామా చేస్తే డిపాజిట్ పోయింది. ఎందుకు డిపాజిట్ పోయింది? ఆయన ఇక్కడ ఏం పని చేయలేదు, అనర్హుడు, అసలు ఈయనకు వేయవలసిన అవసరం లేదని చెప్పి తిరస్కరించింది. అప్పుడు 2009 లో మళ్ళీ ఎలక్షన్స్ వచ్చి ఆయన సనత్నగర్లో పోయి నిలబడ్డాడు. ఇక్కడ నిలవాలి అంటే సికింద్రాబాద్ నియోజకవర్గాన్ని ఎమ్మెల్యే గెలిచిన వ్యక్తి ఇది వద్ద అనుకోపోయి 2009 లో సనత్నగర్ నిలబడ్డాడు. మళ్ళీ తర్వాత తెలంగాణ ఉద్యమంలో సబ్బండ వర్గాలు పోరాటం చేస్తే మళ్ళీ ఇక్కడికి వచ్చి పోటీ చేసింది. పోటీ చేస్తే తెలంగాణ ఉద్యమంలో అందరు పాల్గొన్నారు. తెలంగాణ వచ్చిన సంతోషంలో ఆయన గెలిపించడం జరిగింది, మంత్రిని చేసింది. తర్వాత ఇమీడియట్లీ మళ్ళీ 2019 లో మన జరిగిన ఎలక్షన్లలో మళ్ళీ ఒక అవకాశం ఇచ్చారు ఆయనకు. ఇచ్చినా కూడా ఆయన వాళ్ళ కుటుంబం వాళ్ళ పిల్లలు తప్ప వాళ్ళ కొడుకులు తప్ప కనీసం కార్పొరేటర్లకు విలువ లేదు. నిన్న జరిగిన మీటింగ్ లో ఒక ప్రోగ్రామ్ లో ఒక జైనింగ్ ప్రోగ్రామ్ లో కార్పొరేటర్ నిలబడి ఉంటే వాళ్ళ కొడుకు కింద కూర్చున్నాడు, కూర్చున్నాడు. అసలు ఇక్కడ అసలు ప్రజాస్వామ్యం ఉన్నదా అని అడుగుతున్నా నేను. కొడుకుల పెత్తనం ఏంటిది అని అడుగుతున్నా, కుటుంబ పాలన పెత్తనం ఏంటి అని అడుగుతున్నా, ఈ అవినీతి అక్రమ పాలన అంతమొందించాలని చెప్పి అడుగుతున్నాం. ఇలా ప్రజలు కోరుకుంటున్నారు, అది ఎవరు కార్యకర్తలు తృప్తిగా లేరు, ఎవరు ప్రజలు తృప్తిగా లేరు. అసలు ప్రజలకు చేసింది ఏం లేదు. 10,000 బెడ్రూమ్లు కట్టిస్తాడు పద్మారావు గారు. ఎన్ని బెడ్రూమ్లు కట్టించారో చెప్పండి. అర్హులైన వాళ్ళందరికీ రేషన్ కార్డులు ఇస్తా అన్నారు. ఎంతమంది రేషన్ కార్డులు ఇచ్చినా చెప్పండి. దళిత బంధు ఇస్తా అని అన్నాడు. దళిత బంధు ఎంతమందికి ఇచ్చారు? సుమారు మా నియోజకవర్గంలో ఎక్కువ శాతం దళితులు ఉన్నారు. ఆ దళిత కుటుంబాలకు న్యాయం చేసిన దళిత బంధు ఎందుకు ఇచ్చారు అన్నాడు. ఎంతమందికి ఇచ్చారో చెప్పమనండి. అంతేకాకుండా బీసీ బంధు ప్రకటించారు. బీసీ బంధు ఎంతమందికి ఇచ్చాడో చెప్పమనండి. శ్వేతపత్రం విడుదల చేయమని, లేదంటే మల్టీ లెవెల్ ఫంక్షన్ హాల్లో ప్రాంగణంలో బహిరంగ సభ పెట్టి ఆయన ఏం చేసిండో చెప్పమనండి. మేము వస్తాం, ఆయన ఏం చేయలేదు, భారతీయ జనతా పార్టీ ఏం చేసిందో చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం మేము. దానివల్ల బీఆర్ఎస్ ప్రభుత్వం అనేది ఇక దానికి ఇక్కడ స్థానం లేదు. ప్రజలు మాత్రం ఆ పార్టీని తిరస్కరిస్తారు. ఖచ్చితంగా కేసీఆర్ ఓడిపోవడం ఖాయం. గద్వాల్లో ఇక్కడ పద్మారావు ఓడిపోవడం మాత్రం తథ్యం అంటారు. ఇప్పుడు మరి ప్రచారంలో ఎక్కడెక్కడ ప్రచారం పూర్తి చేసుకున్నారు? ఇంకా ఏ ఏరియాస్ మిగిలి ఉన్నాయి మీకు సికింద్రాబాద్? మేము నియోజకవర్గం 5 డివిజన్లలో ఇప్పటికే సుడిగాలి పర్యటన చేయడం జరిగింది. కార్యకర్తలు ప్రజలు ఎక్కడైతే మురికివాడలు ఉన్నాయో వాళ్ళందరి దగ్గర పోయినాం. అందరూ కూడా బీజేపీకి ఓటేస్తామని చెప్పడం జరిగింది. ఇంకా కాలనీలు కానీ అపార్ట్మెంట్స్ కానీ అసోసియేషన్స్ కానీ ఇంకా ఉన్నాయి. వాటిని కూడా మాకు టైం ఉంది కాబట్టి ఖచ్చితంగా అందరినీ ప్రతి ఓటర్ను మేము టచ్ చేస్తాం. అట్టాడుగు వర్గాలు ఉన్న వాళ్ళందరినీ కలుస్తాం, ఓటర్లందరినీ కలుస్తాం. అన్ని వర్గాల ప్రజలను కలుపుకొని భారీ మెజార్టీతో భారతీయ జనతా పార్టీ గెలవడం ఖాయం. సికింద్రాబాద్ లో మళ్ళీ భారతీయ జనతా పార్టీ వస్తుంది అంట. తప్పకుండా వస్తుంది. ఓకే, మరి సికింద్రాబాద్ ఎన్నికల్లో ఈసారి ఖచ్చితంగా బీజేపీ జెండా ఎగురుతుంది, కమలం జెండానే ఎగురుతుంది, ప్రజలు నన్నే ఆశీర్వదిస్తారంటూ కూడా మేకల సారంగపాణి అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.